Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss full details of TSPSC DOA exam. సో రీసెంట్గా మనకి నోటిఫికేషన్ వచ్చింది టీఎస్పిఎస్సికి సంబంధించి డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. సో దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఫుల్గా ఏమేమి తెలుసుకుంటామంటే ఏమేమి డిస్కస్ చేస్తామంటే టీఎస్పిఎస్సి డిఏఓ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్తో పాటు కెన్ ఏపీ క్యాండిడేట్స్ అప్లై దిస్ ఎగ్జామ్, నాట్ ఓన్లీ ఏపీ క్యాండిడేట్స్, అదర్ స్టేట్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఈ ఎగ్జామ్ని అప్లై చేయొచ్చా, అసలు ఉన్న పోస్టుల్లో ఎన్ని పోస్టులు ఈ ఏపీ క్యాండిడేట్స్ కానీ లేకపోతే అదర్ స్టేట్ క్యాండిడేట్స్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ పరంగా, అది ఒకటి తెలుసుకుంటాం. నెక్స్ట్ డిఏఓ జాబ్ ప్రొఫైల్. ఈ జాబ్ ప్రొఫైల్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను నా ఛానల్లో, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ నార్మల్ బేసిక్ థింగ్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అంటే క్యాడర్ ఎలా ఉంటుంది, మీకు ప్రమోషన్ వచ్చాక ఏ క్యాడర్కి వెళ్తారు అనేది ఒకటి తెలుసుకుందాం. నెక్స్ట్ విచ్ జాబ్ ఈజ్ బెస్ట్. బేసిక్గా ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఆల్రెడీ కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, మేబీ వాళ్ళు ఎస్ఎస్సి సీజీఎల్ అవ్వచ్చు లేకపోతే గ్రూప్ 2లో అవ్వచ్చు. ఇప్పుడు ఈ డిఏఓ ఎగ్జామ్ అనేది రాయొచ్చా, రాయడం వల్ల మాకు ఏమైనా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయా, లేకపోతే ప్రజెంట్ మేము ఉన్న సీజీఎల్ జాబ్ కానీ గ్రూప్ 2 జాబ్ బెస్టా, ఈ కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళ గురించి అది కూడా మనం తెలుసుకుందాం. అంటే ఈ 3 జాబ్లలోని ఏది బెస్ట్ జాబ్ అనేది. ఓకే, దాని తర్వాత ఫైనల్గా మనకి బుక్ లిస్ట్, అంటే మనకి ఇచ్చిన ఈ సిలబస్లో ఏమేం బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, దట్ టు పర్టిక్యులర్లీ ఫర్ మ్యాథ్స్ పేపర్. ఓకే, పేపర్ 2. నెక్స్ట్ హౌ టు పర్చేజ్ మై కోర్సెస్, నా ఛానల్లో ఉండే కోర్సెస్ అనేవి ఎలా పర్చేజ్ చేయాలి, దాని ప్రొసీజర్ ఏంటి అనేది మనం ఫుల్గా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, స్టార్టింగ్ విత్ డిఏఓ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ అనేది మనకి ఆగస్ట్ 4th వచ్చింది, ఆగస్ట్ 4th రిలీజ్ చేశారు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అండ్ ఇట్ ఈస్ గ్రేడ్ 2 పోస్ట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్. ఓకే, సో మనకి అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ అనేది ఆగస్ట్ 17 స్టార్ట్ అవుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ మీకు సెప్టెంబర్ 6 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ టీఎస్పిఎస్సి డిఓ ఈజ్ సెప్టెంబర్ 6th. ఈ డేట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వరకు మీరు అప్లై చేయాలి అనుకుంటే ముందే అప్లై చేసేయండి, లాస్ట్ వరకు ఉండి అప్లై చేయకుండా ఉండొద్దు. ఓకే, అండ్ ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, డిసెంబర్లో జరగచ్చు అని వాళ్ళు చెప్పడం జరిగింది యాజ్ పర్ నోటిఫికేషన్. బట్ దిస్ ఈజ్ టెంటేటివ్ డేట్, నాట్ ఎగ్జాక్ట్ డేట్. ఎగ్జాక్ట్ డేట్ అనేది మీకు ఇన్ ఫ్యూచర్ వాళ్ళు చెప్తారు. ఓకే, టీఎస్పిఎస్సి వెబ్సైట్ని మీరు రెగ్యులర్గా చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ అయితే ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్ అనేది ఓన్లీ 1 ఎగ్జామ్, నో ప్రిలిమ్స్, ఓన్లీ మెయిన్స్ అండ్ నో ఇంటర్వ్యూ. ఓకే, సో కాబట్టి ఓన్లీ మెయిన్స్ మాత్రమే ఒకటే ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్ అనేది డిసెంబర్లో పెడతామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్కి ఎలా అంటే ఆన్లైన్ ఎగ్జామా ఆఫ్లైన్ ఎగ్జామా అనేది ప్రెజెంట్ వీళ్ళు ఆన్లైన్ అని చెప్పారు, కానీ నెక్స్ట్ ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి మార్చచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ దే రిసీవ్డ్, అప్లికేషన్స్ వాళ్ళకి వచ్చే విధంగా వాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది మారుస్తారు. అది మనకి క్లియర్గా నెక్స్ట్ చెప్తారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్టార్టింగ్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. అయితే ఓవరాల్గా మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, వేకెన్సీస్ ఇప్పుడు ఇచ్చింది 53 వేకెన్సీస్. మల్టీ జోన్ 1లోని 28 వేకెన్సీస్ ఉన్నాయి, మల్టీ జోన్ 2లోని 25 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఏజ్ ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే జూలై 1, 2022కి వాళ్ళ ఏజ్ అనేది 18 నుంచి 44 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ పే స్కేల్ మీరు చూసుకుంటే అబ్జర్వ్ చేయండి, 45,960 దట్ ఈజ్ బేసిక్ పే. ఓకే, టు 1,24,150 రూపీస్. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ జాబ్, చాలా మంచి జాబ్ ఇది. గ్రూప్స్ అంటే మీకు స్టేట్ గవర్నమెంట్లోని బెస్ట్ జాబ్ అండ్ దట్ ఈజ్ ఆల్సో గజిటెడ్ జాబ్. ఇది గజిటెడ్ అంటే మనకి గ్రూప్ 2లోని గజిటెడ్ పోస్ట్ అనమాట ఇది. ఓకే, సో ఇప్పుడు ఈ మల్టీ జోన్ 1 అంటే ఏంటి, మల్టీ జోన్ 2 అంటే ఏంటి, ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకటి మీకు విషయం, ఈ వేకెన్సీస్ 53 అనేది చాలామందికి తక్కువగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ గ్రూప్ 2లోని వీటిలోని 200, 300, 500, 1000 ఇలా వేకెన్సీస్ మీకు కనిపించడం వల్ల ఈ నెంబర్ అనేది చాలా తక్కువగా అనిపించవచ్చు. బట్ ఇవి చాలా 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 ఎక్కువ వేకెన్సీస్, 53 వేకెన్సీస్ అంటే చాలా ఎక్కువ. సో కాబట్టి ఈ 53 వేకెన్సీస్కి ఈ డిఏఓ ఎగ్జామ్ గురించే ఒక 10 years నుంచి వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఎంత ఎక్కువగా అంటే ప్రతి టాపిక్ని ప్రిపేర్ అయితే తప్ప ఈ నోటిఫికేషన్లో మీరు ఎగ్జామ్ని క్లియర్ చేయలేరు. ఓకే, క్లియర్. సో కాబట్టి చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. మనం మిగతా అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ వాట్ ఈజ్ మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2.
మల్టీ జోన్ 1 అంటే మనకి ఈ స్టేట్స్ ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి. కుమరం భీము, ఆసిఫాబాదు, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, నిజామాబాద్, జగిత్యాల, ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఇవన్నీ ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మనకి మల్టీ జోన్ 1లో వస్తాయి. అండ్ మల్టీ జోన్ 2లోని సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్, జోగులాంబ, నారాయణపేట, నాగర్ కర్నూల్, ఇవన్నీ కూడా మనకి మల్టీ జోన్ 2లో వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ జోన్లోని అంటే మల్టీ జోన్ 1లోని మనకి 28 వేకెన్సీస్ ఉంటే మల్టీ జోన్ 2లో 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైనా హైదరాబాద్లోనే తెచ్చుకోవాలి అనుకుంటే ఈ 25 వేకెన్సీస్కి వాళ్ళు పోటీ చేయాలి. ఎందుకంటే మాకు హైదరాబాద్లోనే కావాలి అనుకుంటే ఈ 25 వేకెన్సీ ఎందుకు, హైదరాబాద్ అనేది మల్టీ జోన్ 2లో ఉంది కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లోని మనకి మల్టీ జోన్ 1లోని ఓసీలోని జనరల్లో 7, విమెన్లోని 3. నెక్స్ట్ మల్టీ జోన్ 2లోని జనరల్లో 6, విమెన్కి 3, జనరల్ విమెన్ 3. సో ఓవరాల్గా మనకి అన్నీ కలిపి 13+6 19 వేకెన్సీలు జనరల్లో ఉన్నాయి. పర్టిక్యులర్గా ఈ 6 వేకెన్సీస్ అనేవి విమెన్కి ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ ఈ జనరల్ ఏంటి, ఈ విమెన్ ఏంటి అంటే, ఈ డౌట్ని నేను ఆల్రెడీ ఏపీపీఎస్సీ డిఓ నోటిఫికేషన్లో చెప్పాను. స్టిల్ ఆ వీడియో చూడకుండా టీఎస్పీఎస్సీ చూసే వాళ్ళ గురించి ఇది మరొకసారి డిస్కస్ చేద్దాం. జనరల్ అనే కేటగిరీకి వస్తే, ఈ జనరల్కి వచ్చామనుకోండి, ఇప్పుడు మీకు ప్రతి రిజర్వేషన్లోని చూస్తే జనరల్ విమెన్ అని ఉంటాయి. డబ్ల్యూ అంటే విమెన్, జీ అంటే జనరల్, నాట్ జెంట్స్. ఓకే, ఈ విమెన్ కేటగిరీలో ఉన్న వేకెన్సీస్ అనేవి విమెన్కి మాత్రమే వర్తిస్తుంది. ఈ జనరల్ కేటగిరీలో ఉన్న పోస్ట్స్ అనేవి విమెన్కి వాళ్ళతో పాటు మెన్కి ఇద్దరికీ వర్తిస్తాయి. ఓకేనా, అది ఈ రెండింటికి తేడా. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ బీసీబీలో ఉన్నారు, బీసీబీలో మీరు అమ్మాయి, ఓకే మీరు అమ్మాయి, బీసీబీలో మీరు విమెన్ కేటగిరీ, విమెన్ మీరు బీసీబీ. ఇప్పుడు బీసీబీలో విమెన్లో చూసుకుంటే ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి, అంతేనా. సో ఇప్పుడు మీకు ఈ 2 వేకెన్సీస్ కాదు, మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ జనరల్ వేకెన్సీస్ కూడాను మీవే, సో 4. అదే ఇప్పుడు మీరు బీసీబీలో అబ్బాయి అనుకోండి, మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు బీసీబీలో ఒక అమ్మాయికి అవుట్ ఆఫ్ 450 మొత్తం 450 మార్క్స్కి 380 ఒక అమ్మాయికి వచ్చింది, ఇంకో అమ్మాయికి 375, ఇంకో అమ్మాయికి 373 వచ్చాయి. ఇప్పుడు ఈ 2 అయిపోయాక వీళ్ళిద్దరూ టాప్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ వచ్చేస్తాయి ఈ 2 వేకెన్సీస్. ఇప్పుడు నెక్స్ట్ ఈ అమ్మాయి ఇంకో అబ్బాయికి 374 వచ్చాయి అనుకోండి, ఓకే అప్పుడు ఈ అబ్బాయికి వెళ్ళిపోతుంది 374 వచ్చిన అబ్బాయికి. ఫర్ సపోజ్ నెక్స్ట్ అబ్బాయిల్లో 372 వచ్చింది అనుకోండి ఒకటికి, అప్పుడు ఈ 373 వచ్చిన అమ్మాయికి వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా మీకు. సో ఈ విధంగా మీకు ఉంటుంది జనరల్కి విమెన్కి. ఇప్పుడు ఈ 2 వేకెన్సీస్ మాత్రం ఖచ్చితంగా ఈ ఇద్దరు అమ్మాయిలతోనే ఫిల్ చేస్తాడు. నెక్స్ట్ 2 వేకెన్సీస్ చూసుకునేటప్పుడు ఎవరిది హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి ఫిల్ చేస్తారు. సో ఇది కేటగిరీ, అర్థమైంది కదా. సో అట్లా మనకి మొత్తం బీసీఏలోని 4 వేకెన్సీలు, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్లో 5 వేకెన్సీస్, నెక్స్ట్ బీసీబీలో 4, బీసీసీలోని 2 వేకెన్సీలు. విమెన్కి అసలు లేవు కదా. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి బీసీసీ అనుకోండి ఫర్ సపోజ్, నాకు వేకెన్సీ లేదు నేను రాయను, నాకు అప్లై చేయడం వేస్ట్ అని అనుకుంటే పొరపాటు. ఆ అమ్మాయి ఈ 2 వేకెన్సీలకి ఎలిజిబుల్, ఓకే అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బీసీడీలో చూసారనుకోండి, బీసీడీలో విమెన్కి 2 పోస్ట్ ఉన్నాయి, బీసీడీలో జనరల్కి లేవు. జనరల్ అంటే ఇంకా అబ్బాయిలు పెట్టినా వేస్ట్. ఓకే బీసీడీలో అబ్బాయి అంటే ఒక అబ్బాయి బీసీడీ అయితే తనకి రిజర్వేషన్ వర్తించేటటువంటి మార్క్స్ వచ్చాయనుకోండి, బీసీడీ నుంచి వాడికి రాదు జాబు. తను ఏమైనా కొడితే జనరల్ కేటగిరీలో ఓసీలో కొట్టుకోవాలి. ఓకే అలానే బీసీఈలో కూడాను అబ్బాయిలకి జనరల్ నో వేకెన్సీస్, కానీ విమెన్కి 2 వేకెన్సీస్. ఎస్సీలో ఓవరాల్గా 9 వేకెన్సీస్, ఎస్టీలో ఓవరాల్గా 4 వేకెన్సీస్. పిహెచ్ కేటగిరీలో, పిహెచ్లోని మళ్ళీ విమెన్లోని 1 విహెచ్ ఇంకొక విహెచ్ అంటే 2 ఉన్నాయి, విజువల్లీ హ్యాండిక్యాప్డ్. ఓకే స్పోర్ట్స్ కేటగిరీ బేసికల్గా మనకి స్పోర్ట్స్ కేటగిరీ కింద 2% రిజర్వేషన్ అనేది ఇవ్వాలి, కానీ ఇప్పుడు మనకి ఇక్కడ 2% అంటే పెద్దగా ఏం లేదు కాబట్టి వాళ్ళు స్పోర్ట్స్ కేటగిరీలో అసలు వేకెన్సీస్ అనేవి ఇవ్వలేదు. నెక్స్ట్ ఓవరాల్గా టోటల్గా 24 వేకెన్సీస్ ఫర్ విమెన్ అండ్ 29 వేకెన్సీస్ ఫర్ జనరల్, అంటే బోత్ విమెన్ అండ్ మెన్. ఇట్లా మనకి గ్రాండ్ టోటల్ చూసుకుంటే 53 వేకెన్సీస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్.
ఇఫ్ యూ ప్రిపేర్ వెరీ వెల్ దెన్ డెఫినెట్లీ యూ విల్ క్రాక్ ఇట్. సో ఇప్పుడు ఇది ఆగస్ట్ మంత్ కదా, ఈ ఆగస్ట్ తర్వాత మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో డిసెంబర్ ఎండ్లో ఎగ్జామ్ ఉన్నా కూడాను మనకి 4 months ఉంది. 4 monthsని మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు డిఏఓ జాబ్ని సునాయాసంగా, చాలా సునాయాసంగా మీరు క్రాక్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి దానికి ఏమేమి ప్రిపేర్ అవ్వాలని నేను క్లియర్గా చెప్తాను. బట్ ఎంత నేను చెప్పినా కూడాను మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెడితేనే మీరు క్రాక్ చేయగలరు, అదర్వైజ్ నో యూజ్. ఎస్, సో నెక్స్ట్ ఇప్పుడు ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అదనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు, లోకల్ రిజర్వేషన్ 95% ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ పారా 8 ఆఫ్ GOM's నెంబర్ 124, దట్ ఈస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ SPFMC డిపార్ట్మెంట్ డేటెడ్ August 30, 2018 అని చెప్పాడు. తర్వాత నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు ఎవరిని లోకల్ క్యాండిడేట్ అంటారు, ఎవరిని నాన్ లోకల్ క్యాండిడేట్ అంటారు. అంటే ఈ లోకల్ రిజర్వేషన్ అంటే ఏంటంటే మీరు ఒక లోకల్ అభ్యర్థి అంటే లోకల్ క్యాండిడేట్ అయితే, సార్ మరి లోకల్ క్యాండిడేట్ అంటే ఏంటి, దానికి చాలా డెఫినిషన్స్ ఇచ్చాడు. నేను ఆ డెఫినిషన్స్ అన్నీ చెప్పుకుంటే ఈ వీడియో ఇంకా పెద్ద అయిపోతుంది. అందుకని మీకు నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను, మీరు నోటిఫికేషన్ చూస్తే లోకల్ క్యాండిడేట్కి చాలా డెఫినిషన్స్ ఉన్నాయి. దాంట్లో మీరు ఏదైనా కేటగిరీలో ఉన్నారనుకోండి మీరు లోకల్ క్యాండిడేట్ అయిపోతారు. దాంట్లో నేను ఒకటి చెప్తున్నాను చూడండి. ఓకే, a candidate for direct recruitment to any post shall be regarded as a local candidate in relation to a local area in cases where a minimum educational qualification as prescribed for the recruitment to the post, if he has studied in an educational institution or educational institutions in such local area for a period of not less than 4 consecutive academic years ending with the academic year in which he appeared, or as the case may be first appeared for the relevant qualifying examination. ఇప్పుడు మనకి దీనికి క్వాలిఫికేషన్ ఒకటి ఉంటుంది, డిగ్రీ అనుకోండి. డిగ్రీ ఎండింగ్ ఫర్ సపోజ్ మీరు బీటెక్ చదివారు, ఎక్కడ తెలంగాణలో చదువుతున్నారు, బీటెక్ 4th year చదువుతున్నారు. ఓకే, మీరు 1st year నుంచి 4th year వరకు 4 సంవత్సరాలు కూడాను తెలంగాణలోనే చదివి ఉండి తెలంగాణలోనే రిసైడ్ అయి ఉంటే మీరు తెలంగాణ లోకల్ క్యాండిడేట్ కింద వస్తారు అని చెప్తున్నారు అనమాట. సో ఇట్లా మనకి చాలా ఉన్నాయి, మీరు అవన్నీ చూడండి. మీరు లోకల్ క్యాండిడేట్ కింద వస్తే, లోకల్ క్యాండిడేట్గా వచ్చారు కాబట్టి మీరు మీ యొక్క ఓబీసీ సర్టిఫికేట్స్ కానీ అంటే రిజర్వేషన్ సర్టిఫికేట్స్ కానీ ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు ఏవైతే ఇవ్వాలో అవన్నీ కూడాను తెలంగాణ గవర్నమెంట్ నుంచి, అంటే మీ సేవ ఉంటాయి చూసారా, తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినవి చూపించుకోవాలి. అదే మీరు నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే 5% రిజర్వేషన్ ఫర్ నాన్ లోకల్. 5%. నాన్ లోకల్ అంటే ఇక్కడ ఏపీ అభ్యర్థులు మాత్రమే కాదు, ఎనీ స్టేట్, ఏ స్టేట్ అయినా, వాడు తమిళనాడు అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, లేకపోతే ఢిల్లీ వాడు అవ్వచ్చు, ఎవరైనా కూడాను 5% ఆఫ్ పీపుల్. అంటే మనకి పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి, 53 ఉన్నాయి. కానీ ఈ 53 ఎలా ఇచ్చాడు, 28 మల్టీ జోన్ 1, 25 ఏమో మల్టీ జోన్ 2 కదా. ఇప్పుడు ఈ 28లో 5% అంటే మనకి ఒక పోస్ట్, అంతేనా. 25లో 5% అంటే ఒక పోస్ట్. అంటే ఓవరాల్గా మీకు ఎన్ని పోస్ట్ ఉన్నట్టు, 2 posts మాత్రమే అదర్ స్టేట్ వాళ్ళకి ఎలిజిబుల్. ఈ 2 కూడా ఎక్కడి నుంచి తీస్తాడు, జనరల్ కేటగిరీ, దట్ ఈస్ ఓసీ కేటగిరీలోనే మీరు కొట్టాలి. మీరు బీసీబీ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ఎస్, SC/ST అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ అదర్ స్టేట్ వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు, వాళ్ళకి వర్తించేది జనరల్ కేటగిరీలోనే. ఈ మల్టీ జోన్ 1లో ఒక పోస్టు, మల్టీ జోన్ 2లో ఒక పోస్టు అనేది వాళ్ళు కొట్టుకోవచ్చు. కాబట్టి మీరు ఏపీ అభ్యర్థులైతే, మీరు ఏపీ వాళ్ళైతే ఖచ్చితంగా మీకు 2 పోస్టులు మీకోసం ఉంటాయి. మీకనే కాదు, అదర్ స్టేట్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏపీ వాళ్ళు ఎందుకు అప్లై చేస్తారంటే, ఏపీ లాంగ్వేజ్ తెలుగే కాబట్టి, తెలంగాణ లాంగ్వేజ్ తెలుగే కాబట్టి, లాంగ్వేజ్ పరంగా ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి మోస్ట్లీ ఏపీ వాళ్ళు పెడతారు. డిఏఓ అనేది చాలా మంచి జాబు, దట్టు SSC CGLలో డివిజనల్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది, ఒక జాబు 4200 గ్రేడ్ పే. దానికి ప్రమోషన్ వస్తే డిఏఓ అవుతారనమాట, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. ఎక్సెప్ట్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఈ డిఏఓ అనేది రిక్రూట్మెంట్ అనేది డివిజనల్ అకౌంట్ ద్వారా అంటే SSC ద్వారానే అవుతుంది. మన ఆంధ్ర తెలంగాణలో మాత్రం స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్ చేస్తుంది. సో ఎవరైనా తమిళనాడు అభ్యర్థి
తనకి డివిజనల్ అకౌంట్ వచ్చి మళ్ళీ ప్రమోషన్ ద్వారా డిఏఓ వరకు నేను వెయిట్ చేయడం ఎందుకు, నాకు తెలుగు పర్లేదు మామూలుగా వచ్చు, అయినా నాకు వేరే స్టేట్లో నాకు లాంగ్వేజ్ పెద్ద ఇష్యూ లేదు అనుకునేవాడు రాయొచ్చు. బట్ అది వెరీ లో కేస్ అనమాట, చాలా తక్కువ కేసెస్ ఉంటాయి. ఓకే, దానికి కూడాను వాళ్ళు ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఇప్పుడు తెలంగాణ హిస్టరీ అవన్నీ చదవాలంటే వాళ్ళకి కొంచెం బడ్డెన్ కాబట్టి మోస్ట్లీ దే ఆర్ నాట్ దట్ మచ్ కాంపిటేటివ్ టు ద ఆస్పిరెంట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. అంత మీకు కాంపిటేటర్స్ కాదు. సో ఎవరు కాంపిటేటర్స్ అంటే తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళే కాంపిటేటర్స్. సో ఏపీ వాళ్ళు ఎవరైనా నాకు డిఏఓ నేను కొట్టాలి, నేను డిఏఓ ఎలా అయినా క్రాక్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ నోటిఫికేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏపీపీఎస్సిలో డిఏఓ నోటిఫికేషన్ వచ్చింది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఇచ్చాడు, జనవరిలో ఇచ్చాడు. దానికి ఎగ్జాము 2 వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా. దాంట్లో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 2 వేకెన్సీస్లో ఒకటి మాత్రమే బీసీబీకి ఉంది, ఒక పోస్టు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఉంది. సో కాబట్టి చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏపీపీఎస్సి ఇట్లా డౌట్స్తో ఉన్నారు. కాబట్టి ఆ నోటిఫికేషన్ కాకుండా టీఎస్పీఎస్సి నోటిఫికేషన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిజర్వేషన్, మీకు ఏ రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా జనరల్ కేటగిరీ ఓసీ కేటగిరీలో ఉన్న 2 పోస్టుల్ని మీరు కైవసం చేసుకోవచ్చు. కానీ మీరు తెలంగాణకి సంబంధించిన ఎకానమీ, తెలంగాణకి సంబంధించిన హిస్టరీ అనేది చాలా క్లియర్గా మీరు చదువుకుంటే మీరు ఈ 2 పోస్ట్ని కొట్టచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఏపీ పీపుల్. ఓకే, అంటే మనం సెకండ్ పాయింట్ చెప్పుకున్నాం కదా, ఏపీ వాళ్ళ అభ్యర్థులు అప్లై చేయొచ్చా లేదని. చేయొచ్చు, చేస్తే ఈ 2 పోస్టులు వాళ్ళు కొట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు అందరూ అప్లై చేసేద్దామని ఫిక్స్ అయిపోతారు, ఆగస్టు 17 గురించి వెయిట్ చేస్తారు. మరి ఏంటి? ఇప్పుడు ఏపీ వాళ్ళైనా టీఎస్పీఎస్సి తెలంగాణ వాళ్ళైనా లేకపోతే ఏ స్టేట్ వాళ్ళైనా మొట్టమొదటిగా tspsc.gov.in అనే వెబ్సైట్లో వెళ్ళి మొదటిగా 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఎప్పుడైనా తెలంగాణ గవర్నమెంట్ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు మీరు ప్రతి ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అదే రిజిస్ట్రేషన్తో వచ్చిన ఎగ్జామ్ని డైరెక్ట్గా కట్టేయవచ్చు అనమాట. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనకి దీంట్లోని 2 రకాల ఫీజెస్ ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు అని 2 ఉంటాయి. ఈ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది అందరూ కట్టాలి, 200 రూపాయలు. ఓకే, 120 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు. అన్ఎంప్లాయీస్, నిరుద్యోగులు ఎవరున్నూ కట్టక్కర్లేదు, దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్. బట్ ఆల్ ఎంప్లాయీస్ ఎవరైనా ఆల్రెడీ ఉద్యోగస్తులు అయితే వాళ్ళైతే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఫీజు అనేది కట్టాలి. అయితే ఇప్పుడు ఈ ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ గురించి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో మీకు 1 టైం రిజిస్ట్రేషన్, హౌ టు డూ 1 టైం రిజిస్ట్రేషన్ ఇన్ టీఎస్పీఎస్సి లేదా ఏపీపీఎస్సిలో ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ ఉంటాయి. దే క్లియర్లీ టెల్ యూ. వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాకపోయినా నోటిఫికేషన్లో చాలా క్లియర్గా చెప్పాడు ఎలా మీరు అప్లై చేసుకోవాలి. మీరు ఈ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఏవేవి డాక్యుమెంట్స్ మీరు ఉంచుకోవాలి. ఓకే, మీరు ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఓకే, అవన్నీ కూడా క్లియర్గా నోటిఫికేషన్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, చూసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోండి. రిజిస్ట్రేషన్ అయిపోయాక ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీరు చాలా ఈజీగా ఎగ్జామ్ అప్లై చేసేవచ్చు, వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్. ఇప్పుడు ఈ డిఏఓ ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ ఏంటి? he or she must possess bachelor's degree of a recognized university in India established or incorporated by or under a certain act or a state act or an institution recognized by the University Grants Commission or any equivalent qualification. సో డిఏ ఇదంతా నేను ఇంగ్లీష్ ఎక్కర్లేదు, ఏంటంటే ఎనీ డిగ్రీ. ఏంటి ఫైనల్గా ఏం చెప్పుకోవచ్చు? డిగ్రీ, ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదు. మీరు బీటెక్ గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, బీఈ గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు. ఓకే, డిగ్రీలో ఏదైనా తీసుకోవచ్చు, యు ఆర్ క్వాలిఫైడ్. నెక్స్ట్ డిస్టెన్స్లో చదువుకున్నాను సార్, మీరు డిస్టెన్స్లో చదువుకున్నా కూడా మీరు ఎలిజిబుల్లే. ఓకే, తర్వాత ఎనీ అదర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ మీకు ఉందనుకోండి, రాసేయండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు చూపించుకోవాలి, మీరు చెప్పినట్లే నాకు ఏదో ఒక డిగ్రీ ఉంది, ఇది ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ టు దట్ డిగ్రీ, ఇది యూజీసీ సర్టిఫై చేసింది, కావాలంటే చూసుకోండి అని చూపిస్తే దే విల్ యాక్సెప్ట్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ ద క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఏజ్ పరంగా వస్తే ద క్యాండిడేట్ షుడ్ పొజెస్ ద మినిమం ఏజ్ ఆఫ్ 18 years అండ్ మ్యాక్సిమం ఆఫ్ 44 years. అండ్ ద ఏజ్ ఈజ్ రెకండ్, అంటే మళ్ళీ ఈ 18 కానీ 44 మధ్యలో దానికి ఒక డేట్ చూసుకుంటాం కదా, స్పెసిఫిక్ డేట్,
దేంతో కంపేర్ చేస్తామంటే జూలై 1, 2022కి మీరు 18 నుంచి 44 సంవత్సరాల లోపల ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు జూలై 1, 2004 లోపల 1978 జూలై 2 తర్వాత పుట్టి ఉంటే అప్పుడే మీరు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అలా కాకుండా కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారంటే ఆల్రెడీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో మీరు ఎంప్లాయీ అనుకోండి, గ్రూప్ 2నో గ్రూప్ 3నో గ్రూప్ 4 ఏదైనా పర్వాలేదు. ఓకే, యూ విల్ గెట్ రిలాక్సేషన్ ఏజ్ అప్ టు 5 years బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్. అంటే అప్ టు 5 years, మీకు 1 year రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, మీరు గవర్నమెంట్లో చేసే సర్వీస్ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద రారు కాబట్టి వాళ్ళకి రిలాక్సేషన్ ఉండదు. నెక్స్ట్, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ద ఆర్మడ్ ఫోర్సెస్. ఓకే, దీన్ని బేస్ చేసుకుని రిలాక్సేషన్ ఉంటుంది. అలానే ఎన్సీసీ వాళ్ళకి 3 years అండ్ సేమ్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ద ఎన్సీసీ. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా 5 years అంటే 49 years వరకు వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి 10 years వరకు ఎలిజిబుల్. ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, సార్ నేను బీసీ సార్, మళ్ళీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సార్, నాకు ఏమైనా మరి ఎంత ఉంటుంది ఇప్పుడు అంటే 10 + 5 15 ఉంటుంది. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు మన ఎగ్జామినేషన్ స్కీమ్, ఇదంతా కూడా ఇంతవరకు మనం బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఎగ్జామినేషన్ స్కీమ్ అంటే ఎగ్జామ్కి ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఒక్కొక్క పేపరు, సిలబస్ ఏంటి, సిలబస్లో ఉన్న టాపిక్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఓకే, ఎగ్జామినేషన్ స్కీమ్కి వచ్చేసరికి మనకి ఓన్లీ 2 పేపర్స్ మాత్రమే ఉంటాయి, ఒకటి మార్నింగ్, ఒకటి మధ్యాహ్నం. ఓకే, ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో మీకు 150 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కు, టోటల్ మార్క్స్ మనకి 150. డ్యూరేషన్ 150 minutes. 150 minutes అంటే 2.5 గంటలు, 2.5 hours పేపర్. ఓకే, అంటే 10 నుంచి 12:30 వరకు జరుగుతుంది. నెక్స్ట్, సెకండ్ పేపర్ అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్, అండ్ దిస్ ఈజ్ అప్ టు ఎస్ఎస్సి స్టాండర్డ్. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సీజీఎల్ అనుకోవద్దు, ఎస్ఎస్సి అంటే 10th class స్టాండర్డ్. ఓకే, నెక్స్ట్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్కులు, సో మొత్తం 300 మార్కులు. ఓకే, డ్యూరేషన్ మాత్రం సేమ్ పేపర్ 1 లాగానే 2.5 గంటలు. సో మొత్తం ఎన్ని మార్కులు కమ్మా? 450 మార్క్స్కి మీకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ అయితే ప్రజెంట్ ఏమీ లేదు, అలానే ఇంటర్వ్యూ కూడా ఏమీ లేదు. సో 450 మార్క్స్కి మీకు వచ్చే మార్క్స్ మీదే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. ఓకే, అయితే పేపర్ మనకి 2 పేపర్లు కూడాను బైలింగ్వల్, ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులోనే ఉంటుంది. సో మీరు తెలుగు మీడియం అయినా కూడాను ఇబ్బంది ఏమీ ఉండదు. ఓకే, కమింగ్ టు సిలబస్. ఈ సిలబస్ సిలబస్ చెప్పే ముందు మీకు ఒక 2 విషయాలు చెప్పాలి. ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ గురించి నోటిఫికేషన్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో కాబట్టి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకే, నెక్స్ట్, సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ విల్ బి మేడ్ బై రిటన్ ఎగ్జామినేషన్ by CBRT or OMR based, and the selection for this post will be based on marks secured in the written examination. సో కాబట్టి ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్ మీదే మీకు మార్క్స్ వచ్చిన మార్క్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ విల్ బి కాల్డ్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, దట్ ఈస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ కమ్యూనిటీ కేటగిరీ వైజ్ ఫర్ ద వేకెన్సీస్ అవైలబుల్ యాజ్ రిక్వైర్డ్. The qualifying marks for the selection of the candidates belonging to OC, sportsmen and EWS not less than 40% and BC is not less than 35%, SC, ST, PH not less than 30%. అంటే ఇప్పుడు మనకి మొత్తం 450 మార్క్స్ కదా, ఈ 450 మార్క్స్లో ఓసీ వాళ్ళకి ఎంత రావాలి అంటే 180 మార్క్స్. ఓకే, 180 మార్క్స్ వచ్చాయనుకోండి, 180 మార్క్స్ వస్తే మినిమం 180 రావాలి. మినిమం 180 వస్తేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దేనికి? డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాదు. అంటే ఇప్పుడు సపోజ్ మనకి 20 పోస్టులు ఉన్నాయి మా ఓసీకి. ఓకే, 40 మంది పెట్టారు అనుకుందాం ఫర్ సపోజ్. ఈ 40 మందిలోని 10 మందికి మాత్రమే 180 మార్కులు వచ్చాయి, మిగతా 30 మందికి రాలేదు. కానీ 20 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి ఈ 10 మంది మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ 10 మందికి తీసుకోరు అసలు, అవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కింద నెక్స్ట్ తోసేస్తారు.
అలా ఎప్పుడు జరగదు, ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టి జస్ట్ వాళ్ళు ముందుగా చెప్పారనమాట. అంటే మీకు 40 మార్కులు, 40% అంటే 180 మార్కులు మినిమం వస్తేనే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలవచ్చా లేదా అనే దాంట్లో ఎలిజిబుల్ అవుతారు. వేకెన్సీస్ బట్టి టాప్ మార్క్స్ అంటే అందరినీ ఒక లిస్ట్లో పెడితే టాప్ మార్క్స్ బట్టి ఇప్పుడు 20 పోస్టులు ఉన్నాయనుకోండి, 1:2 పిలుద్దాం అనుకున్నాను అనుకోండి, మొదటి 40 మందిని పిలుస్తారు. ఆ మొదటి 40 మంది ఖచ్చితంగా 180 కన్నా ఎక్కువ ఉండాలి, ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అని అర్థం. నెక్స్ట్ బీసీ వాళ్ళకైతే 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30% అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సో నో నెగిటివ్ మార్కింగ్, తర్వాత మినిమం మార్క్స్ ఎంత తెచ్చుకోవాలి. నెక్స్ట్ ద మార్క్స్ ఫర్ ద డిలీటెడ్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. డిలీటెడ్ క్వశ్చన్స్ ఇఫ్ ఎనీ విల్ బీ అవార్డెడ్ టు ఈచ్ క్యాండిడేట్ proportionately based on his performance on the remaining questions, and the marks would be considered up to third decimal figure to determine the merit of the candidates. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పానంటే, మీరు ఇప్పుడు అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్లోని 100 క్వశ్చన్లు మీరు పెట్టారు, 50 క్వశ్చన్లు మీరు పెట్టలేదు. 100 పెట్టారు, 50 అసలు పెట్టలేదు. అయితే ఇప్పుడు ఈ 50 క్వశ్చన్లోని ఒక 5 క్వశ్చన్లు తప్పులు వచ్చాయి, అంటే క్వశ్చన్ ఇవ్వడమే తప్పు, అవి డిలీట్ చేసేస్తున్నారు. ఇప్పుడు 5 క్వశ్చన్లు కదా, సపోజ్ ఇది మ్యాథ్స్ పేపర్ అనుకుందాం. ఓకే, 5 క్వశ్చన్లు అంటే 5 × 2 అమ్మ ఎంత, 10 మార్కులు వాళ్ళు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ 100 క్వశ్చన్లు పెట్టినోడికి ఈ 10 మార్కులు ఇస్తే వీడు 100 కరెక్ట్ అయ్యా అనుకుందాం. సో 200 మార్క్స్ వచ్చాయి, ఇవి 10 మార్క్స్ ఎక్స్ట్రా కాబట్టి 210 మార్క్స్ వచ్చాయి. ఓకే, ఇలా ఉందనుకుంటా. ఇది అందరూ అనుకుంటారు, నేను 100 పెడితే ఏంటి, 70 పెడితే ఏంటి, 60 పెడితే ఏంటి, నా కరెక్ట్ మార్క్స్కి ఈ 10 మార్కులు డిలీట్ అయిన క్వశ్చన్స్ యాడ్ చేస్తారు అనుకుంటారు. అందుకే వీడు క్లియర్గా మెన్షన్ చేశాడు నోటిఫికేషన్లో, ఇలా 100 పెట్టినోడికి ఈ 10 మార్కులు యాడ్ చేయరు. అదే కాక ఎందుకో చూడండి, ఇప్పుడు సపోజ్ ఈ 150లో ఒకడు 130 క్వశ్చన్స్ పెట్టాడు, 20 క్వశ్చన్స్ ఇది పెట్టలేదు. ఈ 20 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ తప్పులు ఉన్నాయి, డిలీట్ చేశారు, సో 10 మార్కులు. ఓకే, ఈ 130 అంటే 260 పెట్టాడు, 260 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 10 యాడ్ అయితే 10, సో 270. సో జనరల్గా అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ 150లో 100 పెట్టినోడికి 210 వస్తాయి, 130 కరెక్ట్ పెట్టినోడికి ఏమో 270 వస్తాయి అనుకుంటారు. ఇట్ ఈజ్ రాంగ్, టోటల్లీ రాంగ్. యాజ్ పర్ నోటిఫికేషన్ ఏంటంటే ఎవడైతే ఎక్కువ క్వశ్చన్లు కరెక్ట్గా పెడతాడో వాడికి ఎక్కువ మార్కులు యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈడే అందరికన్నా ఎక్కువ క్వశ్చన్లు పెట్టాడు అనుకోండి, వీడికి 10 మార్క్స్ యాడ్ అయిపోతాయి. వీడు 100 పెట్టాడు కాబట్టి వీడికి 10 మార్క్స్ యాడ్ అవ్వవు, 8 మార్క్స్ మాత్రమే యాడ్ అవుతాయి. 8, 7, 6 దానికి ఒక రూల్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని 8 మార్క్సే యాడ్ అవుతాయి. కాబట్టి మీరు ఎక్కువ క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టడం వల్ల ఎప్పుడైనా క్వశ్చన్ డిలీట్ అయితే మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఈ పాయింట్ అనేది చాలా క్లియర్గా మైండ్లో పెట్టుకోండి. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ తర్వాత, and the marks would be considered up to third decimal figure to determine the merit of the candidates. ఇప్పుడు బేసిక్గా దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు, నెగిటివ్ మార్కింగ్ ఉంది అనుకొని చెప్పాడేమో, మరి మనకి ఎక్కడా మెన్షన్ చేయలేదు. నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదని తర్వాత క్లియర్గా మెన్షన్ చేస్తే, ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉందనుకోండి, 66.667 వచ్చాయనుకోండి, 667, వాడికేమో 66.33 వచ్చాయనుకోండి, అప్పుడు ఎవరికి హయ్యర్ ప్రయారిటీ ఇస్తారంటే వీడిని తీసుకుంటారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడిని తీసుకోరు. ఎందుకంటే మనం అప్ టు థర్డ్ డెసిమల్ వరకు చూసి ఎవరికి ఎక్కువ వచ్చాయి అలా. కానీ ప్రెజెంట్ అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి డెసిమల్తో సంబంధం లేదు. ఓకే, ఇది క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ ఇప్పుడు సిలబస్ గురించి వద్దాం. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లోని మన ఏపీ డిఏఓ అంటే ఆంధ్రప్రదేశ్ డిఏఓ ఎగ్జామ్కి సంబంధించి ఆ సిలబస్ ఈ సిలబస్ కంపేర్ చేసుకుంటే ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో చూసుకుంటూ మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అర్థం అవడానికి. కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇది సేమ్, ఇది చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్కి బెస్ట్ థింగ్ కరెంట్ అఫైర్స్కి ఏంటి అంటే న్యూస్ పేపర్, లేదు అంటే మంత్లీ మ్యాగజైన్స్ మనకి ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి. ఏదైనా మంచి మ్యాగజైన్ చూసుకోండి. రీజనల్ అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పెట్టే స్కీమ్స్ అవన్నీ చూసుకోవాలి. అలానే నేషనల్ మన సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే స్కీమ్స్. నెక్స్ట్ అంతేకాకుండా ఇప్పుడు స్పోర్ట్స్ కానీ ఏవైనా జరిగాయి అనుకోండి, ఎవరు గెలిచారు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి, ఎన్ని గెలిచారు, గోల్డ్ గెలిచిన వారు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు అథ్లెటిక్స్లో ఎవరైనా, వాళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ఇట్లా అన్ని క్వశ్చన్స్ చూసుకోవాలి.
నెక్స్ట్ ఇంటర్నేషనల్లో మనం చూసుకుంటే ఫర్ సపోజ్ ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ఏదైనా కంట్రీకి రీసెంట్గా నియమించారనుకోండి, నియామకం జరిగింది అనుకోండి, ఆ క్వశ్చన్ రావచ్చు. అంటే ఇతను రీసెంట్గా ఏ స్టేట్ ప్రైమ్ మినిస్టర్గా ఏ కంట్రీ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు, అలాంటివి ఏవైనా అడగచ్చు ఇంటర్నేషనల్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని ఎక్కువగా ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కువగా మనకి మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు. ఓకే, ఇంటర్నేషనల్ మీటింగ్స్ జరుగుతుంటాయి. తర్వాత ఈ మాంట్రియల్ ప్రోటోకాల్స్ ఇవేవైతే ఉన్నాయో, మినామాటా కన్వెన్షన్, ఈ కూడాను చూసుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెయిన్ ఇంపార్టెంట్ ఇస్రో అండ్ డిఆర్డిఓ. ఇస్రో సంబంధించి ఏదైనా ఒక రాకెట్ లాంచ్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా దాన్ని క్లియర్గా నేర్చుకోవాలి. డిఆర్డిఓలోని ఏదైనా ఒక మిజైల్ని టెస్ట్ చేసింది అనుకోండి, దాని గురించి క్లియర్గా తెలుసుకొని రాసుకోండి. ఓకే, అలానే జనరల్ సైన్స్, జనరల్గా మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాంటి క్వశ్చన్స్ కాదు, జనరల్ సైన్స్లో కూడాను బేసిక్ డే టు డే లైఫ్లోవి కొన్ని అడుగుతాడు, అవి చూసుకోవాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. ఎక్కువగా అడిగేవి డిజాస్టర్ మేనేజ్మెంట్లో మన రిస్క్ ప్రొఫైల్ ఒకటి ఉంటుంది. రిస్క్ ప్రొఫైల్ చూసుకోవాలి. అది ఎర్త్క్వేక్ అవ్వచ్చు, లేకపోతే మనకి సునామీ కాదు, సైక్లోన్స్ ఇవన్నీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి చూసుకోవాలి. ఓకే, అలాగే హీట్ వేవ్స్లో ఎక్కడ మనకి నార్థన్ స్టేట్స్లో ఎక్కడ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అది కూడా చూసుకోండి. అయితే ఇప్పుడు సార్ చూసుకోండి అంటున్నారు, నేను ఎక్కడ చూసుకోవాలి, నాకు బుక్స్ ఏం చెప్పట్లేదు, మీరు చూసుకోండి అంటున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే ఇవన్నీ కూడా ఎంత లెవెల్లో వస్తాయనే చెప్తాను. ఎందుకంటే వీటికి మార్కెట్లో మీకు చాలా బుక్స్ ఉన్నాయి, ఈవెన్ మీకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి ఏ బుక్ తీసుకోవాలి అని. నేనేం చెప్తానంటే మీకు అందరికీ కూడాను టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఏదైనా బుక్లోని ఇదిగోండి ఈ బుక్ గ్రూప్ 2కి పనికొస్తుంది అని చెప్పి ఏదైనా బుక్ ఉందనుకోండి, ఖచ్చితంగా తీసుకోండి, తప్పలేదు. ఎవరైనా కూడాను మ్యాటర్ మంచిగానే రాస్తారు, ఎవరు కావాలని తప్పులు చేయరు కదా. కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మెటీరియల్, తెలుగు మీడియం అయితే తెలుగు తీసుకోండి, బట్ కొంచెం అథెంటిక్గా ఉన్నది తీసుకుంటే మంచిది. ఓకే, తెలంగాణ కాబట్టి నేను క్లియర్గా చెప్పలేను, తెలంగాణ మనకి హైదరాబాద్లో చాలా దొరుకుతాయి, మంచి బుక్స్ తీసుకోండి. నెక్స్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో తెలంగాణ. ఎకానమీ డెవలప్మెంట్ ఈ రెండు కూడాను ఇండియాకి సంబంధించి, అలాగే స్టేట్ తెలంగాణకు సంబంధించి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. జోగ్రఫీలో కూడాను ఇండియా తెలంగాణ చూసుకుంటారు. నెక్స్ట్ సోషియో ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అండ్ ఆల్సో తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్, తెలంగాణ మూమెంటు అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో కాబట్టి మీకు ఈ మధ్యన హైదరాబాద్లో కొన్ని దగ్గరలో ఓన్లీ తెలంగాణ హిస్టరీ మీద క్లాసెస్ జరుగుతున్నాయి. అలా ఏవైనా మీకు కనిపిస్తే వెంటనే తీసుకోండి. తెలంగాణ హిస్టరీ నుంచి ఖచ్చితంగా మీకు 10 క్వశ్చన్లైనా వస్తాయి. ఓకే, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. దీనికి అందరికీ తెలిసిన బుక్ లక్ష్మీకాంత్ చూసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిసెబిలిటీ ఎక్సెట్రా అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. ఇది ఎక్స్క్లూజన్, సోషల్ ఎక్స్క్లూజన్. మీరు ఇది నెట్లో కొట్టినా కూడా సరిపోతుంది, ఒక 5-10 పేజెస్ ఉంటుంది, అది చూసినా సరిపోతుంది. నెక్స్ట్ సొసైటీ, కల్చరల్ హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ ఆర్ట్స్, తెలంగాణ లిటరేచరు, తెలంగాణకి సంబంధించి ఉన్న కల్చర్, ఇవన్నీ కూడాను చూసుకోండి. సపోజ్ ఇప్పుడు మనకి సమ్మక్క సారక్క జరుగుతుంది అనుకోండి ఈవెంట్ ఈ సంవత్సరం, దానికి డీటెయిల్డ్గా ప్రతిదీ తెలుసుకోండి. ఎందుకంటే దట్ ఈజ్ తెలంగాణకి పర్టిక్యులర్గా ఉండే ఒక జాతర, దాని గురించి క్లియర్గా తెలుసుకోండి. ఓకే, బోనాల పండుగ ఉందనుకోండి, బోనాల పండుగ గురించి క్లియర్గా తెలుసుకోండి. ఇది దే ఆర్ కల్చర్ ఆఫ్ ది తెలంగాణ. సో ఖచ్చితంగా మీరు క్లియర్గా తెలుసుకోవాలి, ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పాలసీస్ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇదంతా కూడా ఇప్పటివరకు మనం చెప్పుకాం కదా, అప్ టు 13 పాయింట్స్ అంతా కూడా జిఎస్ కిందకు వస్తుంది, జనరల్ స్టడీస్. ఈ జనరల్ ఎబిలిటీ కిందకు వచ్చేసరికి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇంగ్లీష్. ఇది కూడా 10th క్లాస్ స్టాండర్డ్. ఇప్పుడు ఈ 2 టాపిక్ల నుంచి మనకి 30 నుంచి 40 క్వశ్చన్లు వస్తాయి, ఈ 2 టాపిక్స్ నుంచి. లాజికల్ రీజనింగ్ అంటే ఏంటి? ఈ లాజికల్ రీజనింగ్లో మనకి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అంటే బ్లడ్ రిలేషన్స్ రావచ్చు, ఓకే, మిస్సింగ్ నెంబర్స్ రావచ్చు,
లేకపోతే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి వస్తే మీకు పై చార్టు, ఓకే, బార్ డయాగ్రాము, ఇలాంటి ఇది మనకి బార్ డయాగ్రామ్ గ్రాఫ్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చేసి ఒక 3-4 క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఎనలిటికల్ ఎబిలిటీ, ఈ టాపిక్స్ కూడాను మీరు చూసుకోవాలి. ఇవి ఏమీ హై లెవెల్ రావు, చాలా ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, సో మీరు క్వశ్చన్ లెవెల్ ఏవి కూడా బ్యాంకింగ్ లెవెల్ ప్రిపేర్ అవ్వద్దు. ఈ లాజికల్ రీజనింగ్ కానీ, అనలిటికల్ ఎబిలిటీ కానీ, డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ, అవి వెరీ హై లెవెల్. ఎస్ఎస్సి ప్రిలిమ్స్లో అడిగే క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ సరిపోతుంది. లేదు మీకు దగ్గరలో మార్కెట్లో ఎక్కడైనా లాజికల్ రీజనింగ్ ఒక బుక్ దొరికితే చిన్న బుక్ తీసుకోండి, జస్ట్ ఫర్ ప్రాక్టీస్ అంతే. అంతకుమించి ఎక్కువ టైం దీనికి పెట్టద్దు. ఓకే, ఎందుకంటే అవి చేయొచ్చు, ఇబ్బంది ఏం పడరు. నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్, 10th క్లాస్ స్టాండర్డ్లో ఇంగ్లీష్. మనకి ఏపీడిఏఓలో చూసుకుంటే ఇంగ్లీష్ అనేది ఉండదు అసలు. ఓకే, దీంట్లో మనకి టీఎస్పిఎస్సి డిఏఓలో మాత్రమే పెట్టాడు ఇంగ్లీష్ గురించి. ఓకే, ఈ ఇంగ్లీష్లో ఏమేమి రావచ్చు అంటే మీకు జస్ట్ గ్రామర్ రిలేటెడ్, గ్రామరు, నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ గ్రామర్లో మనకి సినోనిమ్స్, యాంటోనిమ్స్ అడగచ్చు. అంతేకాకుండా దాన్ని ఏమంటారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, లేకపోతే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ కూడా అడగచ్చు. ఓకే, మ్యాక్సిమం ఇంగ్లీష్ నుంచి మీకు 5 నుంచి 8 క్వశ్చన్ల దాకా రావచ్చు. 5 to 8 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి అడగచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్. మనకి ఏపీపీఎస్సి డిఓలో చూసుకుంటే అర్థమెటిక్ అంతా ఒక పేపరు, మెన్సురేషన్ అంతా ఒక పేపరు. ఓకే, అర్థమెటిక్ అంటే ఏంటి అంటే మనకి ఈ 2 అర్థమెటిక్ కిందకు వస్తాయి. ఈ 3 ఇదంతా అర్థమెటిక్కే, కానీ క్లియర్ కట్ అర్థమెటిక్ అంటే నా వరకు నేను అర్థమెటిక్ అంటే ఈ సెకండ్ పాయింట్ మాత్రమే నేను అర్థమెటిక్ అని చెప్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ మెన్సురేషన్ అనేది ఇదంతా కూడా మెన్సురేషన్, ఈ 5 పాయింట్స్. సో ఏపీపీఎస్సి డిఏఓలో ఈ మెన్సురేషన్ అంతా పేపర్ 3 అండ్ అర్థమెటిక్ ఇదంతా కూడాను పేపర్ 2 ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేశాడు, ఈ 2 కలిపి మీకు 150 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఓకే, అయితే వీటిలోని ఏమేం టాపిక్స్ మన ఛానల్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది అంటే ఫ్రమ్ బేసిక్స్ టు హై లెవెల్, అంటే ఎగ్జామ్ లెవెల్ వరకు చెప్తాం. ఏ టాపిక్స్ నా ఛానల్లో డిస్కస్ చేస్తాను అంటే ఎక్సెప్ట్ సెకండ్ తప్ప, ఎక్సెప్ట్ సెకండ్ మిగతా అన్ని టాపిక్స్ 1, 3, 4, 5 అండ్ హియర్ మెన్సురేషన్లో అన్ని టాపిక్స్, మెన్సురేషన్లో 1, 2, 3, 4, 5 అన్ని టాపిక్స్ కూడాను మన ఛానల్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ ఒక 4-5 కోర్సెస్ తప్ప అన్ని కోర్సెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అన్నీ మీరు ఫ్రీగా చూడొచ్చు. సార్ మరి అర్థమెటిక్ గురించి మాకు ఏంటి, అది కూడా నేను చెప్తాను. ఓకే, అయితే క్లియర్గా తెలుసుకుందాం సిలబస్ని. నెంబర్ సిస్టంలో రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, డెసిమల్ రిప్రజెంటేషన్స్, రియల్ నెంబర్, మాడ్యులస్ ఆఫ్ రియల్ నెంబర్. అయితే ఈ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, డెసిమల్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి కదా, ఇవి నేను క్లియర్గా అంటే ఇన్ డీటెయిల్గా ఎక్కడా చెప్పలేదు, బట్ ఆల్జీబ్రాలోనే అక్కడక్కడ టచ్ అవుతాయి. బట్ ఇవి బేసిక్స్, నెంబర్ సిస్టమ్స్లో బేసిక్స్. మీరు 10th క్లాస్ నుంచి కాదు కానీ 8th క్లాస్ స్టేట్ గవర్నమెంట్ బుక్ తీసుకుంటే 6th నుంచి 8th, నెక్స్ట్ 9th, 10th కూడాను ఉంటాయి, కానీ ఇవి ఉండవు టాపిక్స్. సో ఈ బుక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి. ఈ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబరు, డెసిమల్ రిప్రజెంటేషన్ అనేవి క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ రియల్ నెంబర్ మాడ్యులస్ ఉంది చూసారా, ఈ రియల్ నెంబర్ అండ్ మాడ్యులస్ ఆఫ్ రియల్ నెంబర్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్వాల్వింగ్ మాడ్యులస్, అది నేను ఆల్జీబ్రాలో సింప్లిఫికేషన్స్లో చెప్పాను, చూడండి. నెక్స్ట్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ నేను మళ్ళీ చెప్పలేదు, అది నార్మల్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవునా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది చూసుకోండి, అది చాలా సింపుల్. అండ్ ఎల్సిఎం అండ్ జీసీడీ మీద నేను కొన్ని ప్రాబ్లమ్స్ నెంబర్ సిస్టంలో చెప్పాను, అవి కూడా చూడండి. అండ్ సర్ట్స్ అనే టాపిక్ని నేను ఆల్జీబ్రాలో చెప్పాను, అది చూసుకోవచ్చు మీరు ఫ్రీగానే. అండ్ లాగర్థమ్స్ కూడా మన ఛానల్లో ఈ 2 వీడియోస్ ఉంటాయి, ఒక వీడియో కాన్సెప్ట్, ఒక వీడియో ప్రాబ్లమ్స్. దోస్ ఆర్ సఫిషియంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ ఈ రేషియో ప్రపోర్షన్ని ఆపి పాలినోమియల్స్కి వెళ్దాం. పాలినోమియల్స్ అండ్ ప్రోగ్రెషన్స్, స్పెషల్ ప్రొడక్ట్స్, ఫ్యాక్టరైజేషన్, రిమైండర్ థీరం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినోమియల్ అండ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కూడా నేను ఆల్జీబ్రా అనే టాపిక్లో చెప్పాను. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ అనేవి మనం స్టాటిస్టిక్స్లోని చెప్పుకున్నాను,
అలానే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఓకే, స్టాటిస్టిక్స్లో మనం యావరేజ్ అలానే అంటే మీన్ గురించి నేర్చుకుంటాం కదా, మీన్లోనే మనం అర్థమెటిక్ మీన్తో పాటు జోమెట్రిక్ మీను, హార్మోనిక్ మీన్ నేర్చుకుంటాం. ఓకే, వాటిలో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది. లేదు అన్న మీరు దీనికి సంబంధించి ఒక చిన్న పీడిఎఫ్ ఉంటుంది, కాన్సెప్ట్ విత్ ప్రాబ్లమ్స్, అది తీసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ సెట్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్ అండ్ సెట్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే ఏమీ లేదమ్మా, చాలా సింపుల్. ఒక 2 వేరియబుల్స్ 2x + 3y = 5, 5x - 6y = 7. దీస్ ఆర్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ విత్ 2 వేరియబుల్స్. ఈ ఈక్వేషన్స్ అనేవి కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా, ఓకే, లేదు అంటే ఇవి ప్యారలల్ లైన్సా, పెర్పెండిక్యులర్ లైన్సా, ఇంటర్సెక్టింగ్ లైన్సా అనేవి అడుగుతాడు. వీటికి ఇలాంటి ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి మనం మ్యాట్రిసెస్లో చెప్పుకుంటాం, అలానే కోఆర్డినేట్ జామెట్రీలో కూడా చెప్పుకుంటాం. ఓకే, కాబట్టి మీకు మ్యాట్రిసెస్ అనే టాపిక్ లేదు. ఏపీపీఎస్సీ డిఏఓలో అయితే మ్యాట్రిసెస్ ఉంది. సో ఇక్కడ మనకి మ్యాట్రిసెస్ అనే టాపిక్ని తీసేశాడు, బైనామియల్ థియరం కూడా తీసేశాడు. సో సెట్స్ అనే కోర్స్, ఈ సెట్స్ అనే కోర్సును చూసారా, ఈ సెట్స్ ఒక్కటి మనకి పెయిడ్ కోర్స్. ఓకే, ఈ పైన చెప్పుకున్నవన్నీ కూడా ఫ్రీ కోర్సెస్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఫ్రీక్వెన్సీ టేబుల్, మీన్, మీడియన్ అండ్ మోడ్, సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ప్రాబబిలిటీ, చాలా ఇంపార్టెంట్ ఇది. నా వీడియోస్లో స్టాటిస్టిక్స్ అనేది ఉంటుంది, దట్ ఈజ్ ఆల్సో పెయిడ్ కోర్స్, నేను డీటెయిల్స్ చెప్తాను. ప్రాబబిలిటీ అనేది నేను చెప్పలేదు, బట్ ఇక్కడ వీడియో చెప్తుంది చూసారా, సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ప్రాబబిలిటీ. మీరు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబబిలిటీ మీద, జస్ట్ అది ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. అంటే నేను ఇప్పుడు కాయిన్ వేసాను, 5 సార్లు కాయిన్ వేస్తే హెడ్ పడే ఛాన్స్ ఎంత, లేకపోతే నేను ఇప్పుడు డైస్ ఆడుతున్నాను, ఏది వైకుంఠపాలు ఆడుతున్నాను, వైకుంఠపాలు లేకపోతే డైస్ ఏది ఆడుతున్నాను, నాకు 5 నెంబర్ పడడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, లేకపోతే కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్లోని హార్ట్ సింబల్, ఆర్టిన్ అనేది బ్లాక్ కలర్ ఆర్టిన్ రావడానికి ఎంత పాసిబిలిటీ ఉంటుంది, ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి, సింపుల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి అవి మీరు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి, సరిపోతుంది, అవి చూసుకుంటే చాలు. ఓకే, కమింగ్ టు మెన్సురేషన్ టాపిక్స్ అన్నీ కూడాను మన దాంట్లో ఉన్నాయి క్లియర్గా. మీకు ఇక్కడ మళ్ళీ నేను ఒకసారి క్లియర్గా చెప్తాను, ఎందుకంటే చాలామంది నా దాంట్లో జామెట్రీ ఒకటి చూసి, సార్ జామెట్రీ మీరు చెప్తున్నారు 2D మెన్సురేషన్ చెప్పలేదు అని. 2D మెన్సురేషన్ అంటే ఏమీ లేదు, ఏరియాస్ ఆఫ్ స్క్వేరు, రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పారలోగ్రామ్ అండ్ ట్రిపీజియం. ఏరియా ఆర్ పెరిమీటర్ కనిపించిందంటే అది మెన్సురేషన్ అమ్మా. ఓకే, జామెట్రీ ఫార్ములాస్ కనిపించాయి అనుకోండి, అవన్నీ కూడా జామెట్రీ. దీన్ని జామెట్రీ అంటాం, దీన్ని మెన్సురేషన్ అంటాం. ఓకే, అలానే ఇక్కడ కూడా సర్కిల్స్, ట్యాంజెంట్స్లో జామెట్రీ అండ్ మెన్సురేషన్ అంటే ఏరియా ఆఫ్ సర్కిల్, పెరిమీటర్ ఆఫ్ సర్కిల్. అయితే మన వీడియోస్లోని ఏమంటే, ఇప్పుడు నేను సర్కిల్ అనే టాపిక్ గురించి చెప్పుకున్నాను అనుకోండి, సర్కిల్లోని సర్కిల్ ప్రాపర్టీస్ చెప్పుకుంటాం, అలానే దానికి సంబంధించిన ఏరియాస్, పెరిమీటర్స్ కూడా చెప్పుకుంటాం. సో 2D మెన్సురేషన్, జామెట్రీ కలిపి చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ 3D మెన్సురేషన్, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ ఆఫ్ సాలిడ్స్ సచ్ యాజ్ స్పియర్, సిలిండర్, కోన్ అండ్ ప్రిజం. ఈ 3D మెన్సురేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటిలోని మనకి ఈ ఫస్ట్ టాపిక్ ఉంది చూసారా, ఇదంతా ఫ్రీ కోర్సు, సెకండ్ టాపిక్ కూడా ఫ్రీ కోర్సు, థర్డ్ టాపిక్ పెయిడ్ కోర్సు, ఫోర్త్ టాపిక్ పెయిడ్ కోర్సు. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీ కూడా మనకి కోఆర్డినేట్ జామెట్రీ, ఒక్క నిమిషం, కోఆర్డినేట్ జామెట్రీ అంటే అప్ టు అప్లికేషన్స్ ఇక్కడ వరకు, ఇదంతా కూడా మనకి పెయిడ్ కోర్స్. కోఆర్డినేట్ జామెట్రీ చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ క్వశ్చన్స్ దీంట్లో వస్తాయి మీకు. ఎస్ఎస్సి ఎవరైనా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే ఎస్ఎస్సి కోఆర్డినేట్ జామెట్రీతో కంపేర్ చేయొద్దు, అక్కడ మీకు 1 or 2 క్వశ్చన్సే వస్తాయి, బట్ ఇక్కడ చాలా క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో కోఆర్డినేట్ జామెట్రీలో ఫ్రమ్ 2 డైమెన్షన్స్ అనమాట, 3 డైమెన్షన్స్ కోఆర్డినేట్ జామెట్రీ కాదు, ఓన్లీ 2D జామెట్రీయే ఇంపార్టెంట్. ఓకే, సో అది పెయిడ్ కోర్సు. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ, రేషియోస్ అండ్ దేర్ వాల్యూస్ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్, సింపుల్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అంటే హైట్స్ అండ్ డిస్టెన్స్. ఇవన్నీ కూడా మన ఛానల్లో ఫ్రీగానే ఉంటుంది, దిస్ ఈజ్ ఆల్సో ఫ్రీ. ఓకే, సో ఇప్పుడు మనకి పెయిడ్ కోర్సెస్ ఏంటంటే, ఇక్కడ 3 పెయిడ్ కోర్సెస్, అలానే ఇక్కడ సెట్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఓన్లీ 5 మాత్రమే పెయిడ్ కోర్సెస్, మిగతావన్నీ కూడా ఫ్రీ కోర్సెస్. అయితే మరి ఈ ఫ్రీ కోర్సెస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, లేకపోతే పెయిడ్ కోర్సెస్ని కూడా ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, సో దీనికన్నా ముందు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ జాబ్ ప్రొఫైల్ నేను చెప్పాను కదా, అది మనం చూద్దాం ఫస్ట్, ఇదే టాపిక్ అయిపోయాక. బేసిక్గా మనకి టీఎస్పిఎస్సిలో అడ్వాన్స్ మ్యాథ్స్ ఫుల్ కోర్స్ ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, ఫ్రీ కోర్స్, పెయిడ్ కోర్స్ అన్నీ కలిపి ఇవే అనమాట. ఆల్జీబ్రా ఇది ఒక పీడిఎఫ్, ఇది
ఈ పీడిఎఫ్ని ఎవరైతే పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారో, లేదు పెయిడ్ కోర్స్ కాకుండా ఓన్లీ ఫ్రీ కోర్స్ కావాలనుకున్నా వాళ్ళు వాట్సాప్లో లింక్ పెట్టచ్చు, లేదు అంటే ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడి నుంచైనా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది టాపిక్. ఈ టాపిక్ లింక్ టు వీడియోస్ని చూసారా? ఈ పీడిఎఫ్ని మీరు ఎడోబ్లో ఓపెన్ చేశాక ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ ప్లేలిస్ట్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? అలా మీకు ఏవైతే ఫ్రీ కోర్సెస్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ చూసేసి మీకు మీరుగా నోట్స్ రాసేసుకోండి. ఓన్లీ సర్కిల్స్, 3D మెన్సురేషన్, సెట్స్ అండ్ ఫంక్షన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, స్టాటిస్టిక్స్, దీస్ ఆర్ ఓన్లీ పెయిడ్ కోర్సెస్. అండ్ ఈ పెయిడ్ కోర్సెస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆ కోర్సులో చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను ఒక పీడిఎఫ్ లాగా విత్ కీ అంటే ఏ ఆప్షన్ కరెక్టో ఆ పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం సర్కిల్స్లో ఒక 200 క్వశ్చన్స్ దాకా 130 క్వశ్చన్స్, మెన్సురేషన్ 3Dలో 300+ క్వశ్చన్స్, సెట్స్ అండ్ ఫంక్షన్స్లో 120 క్వశ్చన్స్, కోఆర్డినేట్ జామెట్రీలో ఒక 150 క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్లో ఒక 120 క్వశ్చన్స్ క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరిగింది విత్ కాన్సెప్ట్. ఇవన్నీ కూడా పెయిడ్ కోర్సెస్. ఆ పెయిడ్ కోర్సెస్కే మీకు టోటల్ 1250 రూపీస్ అనేది అవుతుంది. ఓకేనా? ఎవరైతే ఈ టోటల్ కోర్స్ మొత్తం అంతా కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి కాంప్లిమెంటరీగా క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ అనే టాపిక్ పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక 13 పేజ్ పీడిఎఫ్ ఉంటుంది. ఈ పీడిఎఫ్లో మీకు క్లాక్స్లోని కాన్సెప్ట్ ఏవైతే ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయో, క్యాలెండర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయో వాటి యొక్క కాన్సెప్ట్ రిలేటివ్ దానికి రెస్పెక్టివ్ ఎగ్జాంపుల్స్తో సహా మనం ఆ పీడిఎఫ్ ఉంటుంది. అది మీకు కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఫుల్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి. మరి ఎలా తీసుకోవాలి ఈ కోర్సు? ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఈ కోర్స్ తీసుకునే వాళ్ళు కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్పేలోని మనీ పే చేశాక మీరు ఏ మెయిల్ ఐడితో అయితే యూట్యూబ్లో వీడియోస్ చూస్తారో ఆ మెయిల్ ఐడి అనేది మీరు సెండ్ చేస్తే ఈ వీడియోస్కి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ రిగార్డింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఫుల్ కోర్స్ టీఎస్పీఎస్సీ డిఏఓ. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు అర్థమెటిక్ టాపిక్స్ ఏంటంటే ఉన్నాయి మనకి. అర్థమెటిక్ టాపిక్స్ కిందకు వస్తే అర్థమెటిక్లో మనకి యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. ఈ క్లాక్స్ అండ్ క్యాలెండర్ పీడిఎఫ్ అనేది మనం తీసుకుంటాం. ఇప్పుడు మీకు దొరికేస్తుంది ఎవరైతే ఆ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి. ఈ టాపిక్స్ అన్నిటికీ, మిగతా అర్థమెటిక్ టాపిక్స్ అన్నిటికీ కూడాను ఫ్రీగా పీడిఎఫ్స్ అనేవి వాటికి కూడాను క్వశ్చన్ సొల్యూషన్ అవి మీకు iasmathematics.blogspot.comలో జరుగుతాయి. ఓకే, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మీకు ఏమి ఉంటాయి, క్వశ్చన్ సొల్యూషన్ ఉంటుంది. లేదు అన్న మీరు నాకు వాట్సాప్ చేసిన ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడాను నేను మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మీకు ఫుల్ సిలబస్ అర్థమైపోయింది కదా. తర్వాత మీరు ఖచ్చితంగా డిఏఓ జాబ్ ప్రొఫైల్ ఉన్న వీడియో చూడండి. డిఏఓ జాబ్ ప్రొఫైల్లో మీరు ఫస్ట్ డిఏఓ గ్రేడ్ 2 జాయిన్ అవుతారు. నెక్స్ట్ ప్రమోషన్ మీద డిఏఓ గ్రేడ్ 1 అవుతారు. ఆ నెక్స్ట్ అసిస్టెంట్ పే అకౌంట్స్ ఆఫీసర్ అవుతారు. ఆ నెక్స్ట్ పే అకౌంట్స్ ఆఫీసర్, ఆ నెక్స్ట్ జాయింట్ డైరెక్టర్, ఆ తర్వాత డైరెక్టర్. మోస్ట్లీ మీరు డిఏఓ కింద జాయిన్ అయితే పిఏఓ ఆర్ అప్ టు జాయింట్ డైరెక్టర్ వరకు మీరు వెళ్ళొచ్చు. అంటే తక్కువ ఏజ్లో కనుక మీరు ఎగ్జామ్ క్రాక్ చేస్తే అప్ టు జాయింట్ డైరెక్టర్ వరకు మీరు వెళ్ళవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ప్రమోషన్స్ ఇన్ డిఏఓ. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్, విత్ జాబ్ ఈజ్ బెస్ట్. సార్ నేను ఎస్ఎస్సి సిజిఎల్లో ఏఏఓగా చేస్తున్నాను, లేకపోతే ఎస్ఎస్సి సిజిఎల్లో నేను ఇన్స్పెక్టర్గా జిఎస్టీ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను, నాకు ఈ జాబ్ బెటరా కాదా, డిఏఓ బెటరా లేకపోతే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బెటరా, మీరు చెప్పండి. అంటే ఇది చాలా కరెక్ట్, అంటే మంచి క్వశ్చన్ కాదనమాట. అలా క్వశ్చన్ ఎప్పుడూ కూడా మీరు ఒక ఎడ్యుకేటర్ కానీ ఒక మెంటర్ కానీ అడిగితే వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. మీకు ఎప్పుడైనా కూడాను ఇలాంటి డౌట్స్ వచ్చేటప్పుడు యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ప్రతి జాబ్లో కూడాను కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. ఆ పాజిటివ్స్ నెగిటివ్స్ కూడాను ఎవరిని ఆలోచించి, ఆ పర్సన్ని ఆలోచించి వాడికి అది పాజిటివ్ అవుతుంది, వాడికి అది నెగిటివ్ అవుతుంది. వాడి పాజిటివ్ ఇంకొకరికి అది నెగిటివ్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్లో మీరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా, జిఎస్టీ ఇన్స్పెక్టర్గా సపోజు ఎక్కడ తెలంగాణలో కాకుండా ఒక కేరళలో చేస్తున్నారు అనుకుందాం. ఫర్ సపోజ్ కేరళలో మీరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చేస్తున్నారు. డిఏఓ బెటరా, ఎస్ఎస్సి బెటరా అంటే వాడికి హోమ్ స్టేట్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇంటి దగ్గర ఉండే మనిషి అనుకోండి, వేరే స్టేట్లో కాకుండా ఇంటి దగ్గరైనా, అంటే నా స్టేట్లో నేను చేసుకుంటే నాకు నచ్చుతుంది అనుకునేవాడు అనుకోండి, డిఏఓ బెటర్.
ఎందుకంటే మనకి వేరే స్టేట్లో ఎక్కువగా లాంగ్వేజ్ ఇష్యూస్ ఉంటాయి, కల్చరల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో వాటిని అనుసరించుకొని ఉండేవాడికి డిఓ బెటర్. సార్ నాకు ఎస్ఎస్సి సీజీఎల్లోనే హైదరాబాద్లో నేను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, లేకపోతే హైదరాబాద్లో జిఎస్టీ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను, నాకు ఏది బెటర్? కోర్స్ జిఎస్టీ ఇన్స్పెక్టర్ బెటర్. సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే ప్రమోషన్స్ లెవెల్ ఇంకా బెటర్గా ఉంటుంది కాబట్టి కంపేర్డ్ టు డిఏఓ ఇన్ హోమ్ స్టేట్ హోమ్ స్టేట్ ఎస్ఎస్సి సీజీఎల్ అంటే హోమ్ స్టేట్ ఎస్ఎస్సి సీజీఎల్ బెటర్. అది కూడా ఎవరు? ఈ మైండ్ సెట్తో ఉండేవాడికి. ఇప్పుడు గ్రూప్ 2 కంపేర్ చేసుకుంటే గ్రూప్ 2లో మీరు ఏ కేడర్లో ఉన్నారు? బికాస్ డిఏఓ కూడా గ్రూప్ 2, బట్ ఇట్ ఈస్ గజిటెడ్. మీరు గ్రూప్ 2 నాన్ గజిటెడ్లో ఉన్నారనుకోండి, అప్పుడు గ్రూప్ 2 గజిటెడ్కి వస్తారు కాబట్టి గ్రూప్ 2 తోడు డిఏఓ ఇంకా బెటర్. సో ఈ విధంగా పర్సనల్ కన్సెప్షన్స్ అన్నీ కూడా చూసుకొని మీకు మీరుగా పాజిటివ్స్ నెగిటివ్స్ రాసుకొని, మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయిడ్ ఇన్ ఎస్ఎస్సి సీజీఎల్ కానీ గ్రూప్ 2 అయితే ఈ విధంగా రాసుకొని మీరు ముందుకు వెళ్తే సరిపోతుంది. ఓకే, సో ఇంతవరకు నేను అన్నీ చెప్పేశాను. ఇంకా మీకు అర్థమెటిక్ సంబంధించి ఏమైనా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కావాలి అనుకుంటే అర్థమెటిక్ సంబంధించి ఎస్ఎస్సి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్న రాకేష్ యాదవ్ సార్ బుక్ అయితే చాలా బాగుంటుంది ప్రాక్టీస్ కోసం. ఈ బుక్ తీసుకోండి, బెటర్. ఓకే, నెక్స్ట్ పీడిఎఫ్స్. ఇప్పుడు ఈ కోర్స్ మనం ఇందాక మాట్లాడుకున్న 1250 కోర్స్ అనేవి అంతా కూడాను వీడియో కోర్సెస్. ఓకే, వీటిలో వీడియోస్ అనేవి ఉంటాయి. ఇవి కాకుండా మీకు మిగతా టాపిక్స్ అంటే ఇప్పుడు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటికి కాన్సెప్ట్ పీడిఎఫ్. సార్ నాకు వీడియోలు అంతా అక్కర్లేదు సార్, జస్ట్ నాకు నోట్స్ ఇస్తే నేను ఫాలో అయిపోయి నేను చేసేసుకుంటాను అని అనుకునే వాళ్ళకి ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ పీడిఎఫ్లో ఇప్పుడు ఆల్జీబ్రా తీసుకున్నారనుకోండి, దానికి కాన్సెప్ట్ ఉంటుంది. ఆల్జీబ్రాలోని ఏవైతే ప్రాబ్లమ్స్ బేసిక్స్ టు హై లెవెల్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మరీ చెప్తున్నాను, చాలామందికి డౌట్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్కి విత్ సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ ఉండదు. ముందే చెప్తున్నాను, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ ఓన్లీ కీ. ఏ ఆన్సర్ ఆ ఆప్షన్ కరెక్ట్ అది మాత్రమే ఉంటుంది, సొల్యూషన్ ఉండదు. అలానే ప్రతిదానికి ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్, 3D కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్, ప్రతిదానికి లైన్స్ అండ్ యాంగిల్స్ అండ్ ట్రయాంగిల్స్ క్లాస్ నోట్స్. లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్లో మనకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సిమిలర్ ట్రయాంగిల్స్, కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్, సీవియన్స్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఐసోస్లెస్ ట్రయాంగిల్స్ అండ్ మీడియన్, సెంట్రాయిడ్, ఇవన్నీ టాపిక్స్ అన్నీ కూడా ఈ పీడిఎఫ్లో ఉంటాయి. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. అలానే క్వాడ్రిలేటరల్స్, పాలిగాన్స్ క్లాస్ నోట్స్ ప్రాబ్లమ్స్, సర్కిల్స్ క్లాస్ నోట్స్ ప్రాబ్లమ్స్, ఇన్స్క్రైబ్డ్ ఫిగర్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నవేడేస్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ మధ్యన ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ అడుగుతున్నాడు. అంటే ఒక ట్రయాంగిల్లోని స్క్వేర్ పెట్టాను అంటాడు, లేకపోతే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక సెమీ సర్కిల్ ఎలా పెట్టాను అంటాడు, దీని యొక్క రేడియస్ ఎంత అంటాడు, ఇలాంటివి అడుగుతున్నాడు. ఆ టాపిక్స్ అనేవి దీంట్లో మనం చెప్పుకుంటాం. ఓకే, అలానే ప్రోగ్రెషన్స్ కాన్సెప్ట్ విత్ ప్రాబ్లమ్స్ 20 రూపీస్. సో ఇట్ ఈస్ వెరీ బెటర్ టు టేక్ దిస్. ఎందుకంటే ప్రోగ్రెషన్స్ మీకు ఉంది కదా టీఎస్పీఎస్సీలో, బేసిక్గా ఏపీపీఎస్సీలో ప్రోగ్రెషన్స్ లేదు. సో ఈ బుక్ మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలానే కోఆర్డినేట్ జియోమెట్రీ కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ సేమ్. సో ఈ టోటల్ పీడిఎఫ్స్ అనేవి ఎవరెవరికి ఏ టాపిక్స్ కావాలో ఆ ఇండివిజువల్ టాపిక్స్ అనే పీడిఎఫ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపైలేషన్. ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ 1900 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి టాపిక్ వైజ్ కంపైల్ చేయడం జరిగింది. అంటే హిస్టరీ క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర, జోగ్రఫీ ఒక దగ్గర, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక దగ్గర, అట్లా. ఇది 149 రూపీస్. బట్ అప్ టు ఆగస్ట్ 15th వరకు ఒక ఆఫర్ ఉంది 99 రూపీస్కి మాత్రమే. ఇది తీసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. సార్ మేము టీఎస్పీఎస్సీ సార్ మీరు ఏపీపీఎస్సీ ఇస్తే మాకెందుకు అని చాలామందికి డౌట్ వస్తుంది. ఏమీ డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే దీంట్లో మీకు ఓన్లీ ఏపీ హిస్టరీ తప్ప మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, వేటి మీద. ఎందుకంటే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ క్వశ్చన్స్ మీరు చూస్తే మోడల్స్ ఒకేలా ఉంటాయి, వేటి మీద ఫోకస్ చేస్తాడో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకు ఈ పీడిఎఫ్ అనేది యూజ్ అవుతుంది. అలానే రిమైనింగ్ 5 టాపిక్స్ ఉన్నాయి చూసారా, ఇవి సీజీఎల్కి లేని టాపిక్స్. లాగరిథమ్స్ మీకు టీఎస్పీఎస్సీలో ఉంటుంది, బైనామియల్ థియరం మీకు ఉండదు, మ్యాట్రిక్స్ కూడా ఉండదు, స్టాటిస్టిక్స్ అండ్ సెట్స్ అండ్ ఫంక్షన్స్. ఈ 5 టాపిక్స్కి 100 రూపీస్. కానీ మీరు టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యారనుకోండి, లాగరిథమ్స్, స్టాటిస్టిక్స్, సెట్స్ అండ్ ఫంక్షన్స్ మీకు ఓన్లీ 60 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ యు ఆర్ టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్. ఓకే, డిఓ ఆస్పిరెంట్. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే, అంటే నేను ప్రొవైడ్ చేసే కోర్సెస్ ఇవి. అర్థమెటిక్ మీకు డౌట్ ఉంటే మీరు కోచింగ్ తీసుకున్నా తప్పలేదు, లేకపోతే నా ప్రాబ్లమ్స్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు కూడా. కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అడగండి, ఏ ఇబ్బంది లేదు. ఓకేనా? విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు చాలా పెద్ద అనిపించవచ్చు, బట్ చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పాను. సో మొత్తం వీడియో చూసాక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఫ్రీలీ మెసేజ్ ఆర్ వాట్సాప్ టు
the number which was scrolling down. Okay, with this I'll conclude this video. I wishing you very all the best to all of you. Thank you very much. Jai Hind.